హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మా టీమేట్స్ అందరం కలిసి గోవా ట్రిప్ వెళ్తున్నామండి. ఈ గోవా ట్రిప్ వచ్చేసి మైదుకూరు నుంచి గోవాకు టోటల్గా 700 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. నైట్ 10 గంటలకు బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలు అయిందండి. మైదుకూరు నుంచి అండి చాలా లాంగ్ జర్నీ. గుంతకల్ గుత్తి సైడ్ రోడ్స్ అస్సలు బాగలేవు. దారిలో చెక్ పోస్ట్స్ చాలా ఉన్నాయి, అందుకే చాలా లేట్ అయింది. మేము అనుకున్న టైం కంటే ఎక్కువ పట్టింది. 16 అవర్స్ జర్నీ అయితే పట్టిందండి. చూడండి, లొకేషన్స్ చాలా బాగున్నాయి. మధ్యలో మౌంటైన్స్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. టోటల్గా ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడే గోవాకు రీచ్ అయ్యామండి. ఫ్రెష్ అప్ అయ్యాము. బీచ్కి వెళ్తున్నాము. ఇది గోవాలోని బాగా అనే ఏరియా అండి. ఈ ఏరియాకి చాలామంది వస్తుంటారు. చాలా ఫేమస్ ఏరియా. బాగా బీచ్కు వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చేసి ఫుల్ రష్ అండి. ఆ టైంలోనే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి స్టే చేస్తూ ఉంటారు. అన్ని కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇది బాగా అనే ఏరియా. చూడండి, బీచ్ ఫుల్ వ్యూ పాయింట్ అండి. ఇది ఉంటుంది. ఇతను వచ్చేసి మా కొలీగ్. చాలా కామెడీ చేస్తూ ఉంటాడు. వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి సీ నైట్ టైం వ్యూ అండి. చాలా బాగుంది కదా. మా టీమ్మేట్స్ అండి ఈ ప్లేస్లో డిన్నర్ చేశాము. మా ఫ్రెండ్స్ అండి డ్యాన్స్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. గర్ల్స్ కూడా ఇలా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన తెలుగు మూవీస్ సాంగ్సే ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారు, మనకు నచ్చిన సాంగ్స్. ఇలా వచ్చిన వాళ్ళందరూ కలిసి స్టే చేస్తూ ఉంటారు. వాళ్ళ పార్టీస్, వాళ్ళ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డ్యాన్సెస్ అలాంటి అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వస్తుంటారు. ఇవి వచ్చేసి లేడీస్ షాపింగ్ ఐటమ్స్ అండి. ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. నేనైతే మా ఫ్యామిలీ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ టైం అండి. నైట్ అయితే మేము చాలా వరకు ఇక్కడ ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వచ్చాము. ఈ బాగా అనే బీచ్ సౌత్ గోవాలో ఉంటుంది. మార్నింగ్ టైం వచ్చేసి చాలా వరకు మేము ఇక్కడ స్విమ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్తో. మార్నింగ్ టైం వాటర్ ఫ్లోయింగ్ చాలా ఎక్కువగా ఉందండి. చూడండి మీరే వీడియోలో. మా ఫ్రెండ్స్తో తీసుకున్న కొన్ని ఫోటోలు. ఈ బాగా బీచ్ అనేది సౌత్ గోవాలో ఉంటుందండి. ఇప్పుడు మేము ఇంకా వేరే బీచెస్ చూడటానికి నార్త్ గోవాకు వెళ్తున్నాము. మేము కార్లో అయితే వచ్చామండి. ఇంకా గోవాకు వెళ్ళటానికి ఆంధ్ర, తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ట్రైన్ అండ్ ఫ్లైట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ట్రైన్, ఫ్లైట్స్ వాటి టైమింగ్స్ అండ్ కాస్ట్ గురించి డీటెయిల్గా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ నార్త్ గోవాలో ఉన్న బీచెస్ వచ్చేసి అగ్వాడా బీచ్ అండ్ అగ్వాడా ఫోర్ట్, అంజునా బీచ్ అండ్ లైట్ హౌస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి అగ్వాడా బీచ్ అండి. ఈ బీచ్లో వాటర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది. చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ రద్దీ తక్కువగా ఉంటుందండి. చూడండి, జూమ్ చేసి వీడియో తీశాను. అక్కడ చూడండి, ఇక్కడ నుంచి చాలా లాంగ్లో ఒక పెద్ద షిప్ కనపడుతుంది. చాలా జూమ్ చేసి వీడియో తీశాను. చాలా లాంగ్ అండి అది. ఇది వచ్చేసి లైట్ హౌస్ అండి. చాలా హైట్గా ఉంటుంది. మేము మా ఫ్రెండ్స్ కలిసి చాలా కష్టపడి పైకి అయితే ఎక్కాము. అక్కడ నుంచి అగ్వాడా ఫోర్ట్ చాలా బాగా కనబడుతుంది. అండ్ బీచ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. గోవా సిటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మేము టైం లేక అగ్వాడా ఫోర్ట్కి అయితే వెళ్ళలేకపోయాము. ఇక్కడికి మన తెలుగువారు చాలామంది వస్తుంటారు, మోస్ట్లీ ఫ్రమ్ హైదరాబాద్. మేము అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ ఈ ప్లేస్ వచ్చేసి బోట్ రైడింగ్ అండి. మా వాళ్ళతో కలిసి బోట్ రైడింగ్కి వెళ్ళాము. కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పర్ పర్సన్. అక్కడ ఫిషెస్, షార్క్ ఫిషెస్ చూపిస్తామని చెప్పారు. చూద్దాం, ఎక్కడైనా కనపడతాయేమో. అక్కడ ఒక బంగ్లా కనబడుతుంది చూడండి. ఆ బంగ్లా వచ్చేసి 1982లో దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దాని కాస్ట్ వచ్చేసి 80 crore. చాలా ఓల్డ్ ప్యాలెస్ అండి అది. जिमी का मिलियनर पैलेस 80 करोड़ का बंगला, 80 करोड़ 1982 में बनाया था ये बंगला। जिमी गजदार ने, बॉम्बे का था, पारसी, डायमंड का बिजनेस करता था, उसका बंगला एक जिमी का पैलेस। ఈ బీచ్ వచ్చేసి అంజునా బీచ్ అని అంటారండి ఈ బీచ్ను. ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్విమ్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎక్కువ మంది ఇక్కడ స్విమ్ చేయడానికి ప్రిఫర్ చేయరు. నెంబర్ 1 మూవీలో ఒక సాంగ్ ఉంది కదండి, అందులో ఆ సాంగ్లో ఒక క్లిప్ను ఈ ప్లేస్లో షూట్ చేశారండి. మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అండి. ఇది వచ్చేసి గోవా పనాజీ రూట్లో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ అండి. చాలా లాంగ్ బ్రిడ్జ్. చూడండి, వ్యూ చాలా బాగా ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి ద ఫేమస్ మ్యూజియం అండి ఇది, అండ్ ఓల్డ్ చర్చ్. ఇవి వచ్చేసి జీడిపళ్ళు అండి. వీటి నుంచి జీడిపప్పు వస్తుంది. ఇవి ఎండిన తర్వాత చెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఇవేనండి జీడి చెట్లు. ఇదేనండి మా గోవా ట్రిప్. ఇప్పుడు ఇంటికి రిటర్న్ వెళ్తున్నాము. ఎలా ఉంది, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇంకో వీడియోలో వచ్చేసి హైదరాబాద్ అండ్ రాయలసీమ అండ్ ఆంధ్ర నుంచి ఎలా గోవాకు వెళ్ళానో, ట్రైన్ అండ్ ఫ్లైట్ ఫెసిలిటీస్ గురించి ఒక వీడియో చేస్తాను. వాటి కాస్ట్ అండ్ అక్కడ స్టే చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఒక 2-3 days ఉండటానికి ఎంత ఖర్చు అవుతుందో టోటల్గా ఒక వీడియో చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.